హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో రాయలసీమ స్పెషల్ రెసిపీ చేయబోతున్నామండి. ఎప్పుడూ ఆంధ్ర రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉండాలి. రాయలసీమ స్పెషల్ రెసిపీ అంటే ఉగ్గాని. దానికోసం అని చెప్పి పల్లీలు, కొంచెం పుట్నాలు ఇలా వేయించుకు పెట్టుకోవాలి. ఈ పక్కనైతే చూపిస్తాను కదా! అదేంటనుకుంటున్నారు? పుదీనా తోటి పుదీనా నీళ్ళనమాట అవి. ఆహ్, కషాయం అనుకోండి. అది మేము తాగుతాం అనమాట. అందుకని అది అలా మరిగించుకుంటున్నాను నీళ్ళల్లో వేసుకొని. సరే ఉగ్గాని కోసం అని చెప్పి మనం ఇప్పుడు ఈ బొరుగులు తీసుకోవాలండి. అదేనండి మరమరాలు. మేమైతే మరమరాలంటాము. చాలా వరకు అందరూ బొరుగులంటారు కదా! ఆ బొరుగుల్ని నీటిలో ఇలా వేసేసుకొని, శుభ్రంగా కలిపేసేసుకొని, ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసేయాలనమాట. 5 నిమిషాల కంటే ఎక్కువ మాత్రం వదలకండి. ఇంకా మెత్త మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక 5 మినిట్స్ చాలు. దాంట్లో ఏదైనా నల్ల నల్లగా ఉన్నవన్నీ తీసి బయట పడేసేయండి. సో, అయితే ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని, పల్లీలు, పుట్నాలు వేయించుకున్నాం కదా! అవి మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఎండుమిరపకాయలు వాడుకునే వాళ్ళైతే కనుక దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. కచ్చా పచ్చాగా ఇట్లాగా బరకగానే వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మూకుడు తీసుకోవాలండి. ఇది ఇది చేసుకునేటప్పుడు కాస్త విశాలంగా ఉండాలి. పెద్ద మూకుడు అయ్యుండాలి. అప్పుడే మనకు కలుపుకోవడానికి బావుంటుందనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయిన తర్వాత పోపు వేయించుకోవాలి కదండీ! దాంట్లో ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసేసుకొని ఇలా వేయించేసుకోండి. చాలా సులభంగా చేసేసుకోవచ్చండి. ఉగ్గాని పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు పోపు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. టేస్ట్ బావుంటుంది. జీలకర్ర వేయించుకున్న తర్వాత ఇలా వేపేసుకోండి. మాడిపోకుండా చక్కగా బంగారు రంగు వచ్చేటట్టుగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోవాలి. అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత నేనైతే జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు ఆప్షనల్. వేసుకుంటే వేసుకోండి. లేకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. జీడిపప్పు కూడా వేసేసుకొని ఇలాగా వేయించేసుకోండి. మాడనివ్వకుండా చాలా జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి. అయితే ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. మంచి కలరొస్తదనమాట. ఆయిల్‌లో పసుపు వేసుకుంటే మంచి కలరొస్తుంది. మీకొకటి చెప్పాలి. నేనిక్కడ చింతపండు రసం వేసుకున్నాననమాట. అందరూ చాలా వరకు టొమాటోలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు వేసినప్పుడే టొమాటోలు కూడా వేసుకొని వేయించుకుంటారనమాట. అదొక రకమైన రుచి ఉంటుంది. ఇలా చింతపండు వేసింది ఒక రకమైన రుచి ఉంటుంది. చింతపండు వేసి చేయలేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుందనమాట. టొమాటో కంటే ఈ టేస్ట్ చాలా బావుంటుంది. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఎక్కువైతే ఉప్పు వేసేసుకోకండి. అవన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఈలోపు మనకి బొరుగులు నానిపోయి ఉంటాయి. శుభ్రంగా ఇలాగా నీళ్ళల్లో నుంచి పిండేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. దీంట్లో ఉప్పు శాతం ఉంటుంది కదండీ! బొరుగుల్లో ఉప్పు ఉంటుంది. కాబట్టి అందుకని ఉప్పు తక్కువ వేసుకోవాలనమాట మనం. నేనన్నీ పిండేసేసుకొని ఇక ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. మనకింకా సన్నగా మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. అయితే ఇప్పుడు దీంట్లో నేను ఎండుమిరపకాయలు వేసుకోలేదు కదండీ! మిక్సీ వేసినప్పుడు. సో, నేను దీంట్లో కారం వేసుకుంటున్నాననమాట. మీకు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి. వేసుకొని ఒక్కసారి వేయించేసుకోండి. ఎక్కువ సేపు ఉంచొద్దు. కారం వేసిన వెంటనే మనం బొరుగులైతే దీంట్లో వేసేసుకోవాలనమాట. కారం మాడిపోకుండా వెంటనే బొరుగులు వేసేసుకున్నామనుకోండి, చక్కగా మంచిగా కలర్‌ఫుల్‌గా బావుంటుంది. చూసారా? ఎంత విశాలంగా ఉంటే మనకి మంచిగా తిప్పడానికి బావుంటుందనమాట. ఇలా పెద్ద బాండీ పెట్టుకొని చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచిగా కలిపేసుకున్నాను చూసారా? భలే ఉంది. మంచి వాసన కూడా ఇస్తుంది. చింతపండు వేసిన టేస్టు చాలా చాలా బావుందండి. అయితే ఉగ్గాని, బజ్జీ 2 కాంబినేషన్ కదండీ! మనమైతే బజ్జీ చేయట్లేదు. ఉగ్గాని మాత్రమే చేసుకుంటున్నాము. నెక్స్ట్ టైము 2 చేసి చూపిస్తాను. అయితే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పైన వేసేసుకోండి. క్రంచీగా నవ్వులుతుంటే భలేగా ఉంటుంది. పౌడర్ మనం మిక్సీ వేసుకున్నాం కదండీ! పల్లీలు, పుట్నాలు ఆ పౌడరు దీంట్లో వేసేసుకోవాలనమాట. మరీ మెత్తగా వేసుకోకూడదు. కొంచెం బరకగా పౌడర్‌లా చేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఇలాగా కలిపేసేసేయండి. ఈ పొడే మెయిన్ అండి దీనికి. అంటే కొంతమంది ఉత్త పుట్నాల పప్పు చేస్తారు పొడి. నేను స్పెషల్ కాబట్టి 2 వేసాననమాట. పల్లీలు అలాగే పుట్నాలు 2 కలిపి పౌడర్‌లా చేసి వేశాను. ఇలా చేసి చూడండి అద్భుతంగా ఉంది. రుచయితే సూపర్ అనమాట. ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఇదిగోండి నేనైతే ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. టేస్ట్ చేశాను. అద్దిరిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి.
హైప్ కూడా చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన వారణాసి వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.